హెచ్టీవీ, నేను మీ హేమమాలి. మరి హెచ్టీవీలో ఫిల్మ్ అప్డేట్స్ లో ఒక కటౌట్ ఆవిష్కరణ అయితే జరిగిందండి. ఇప్పటిదాకా జరిగిన అన్ని కటౌట్స్ లో కల్లా, అందరి కటౌట్స్ లో కల్లా అతి పెద్ద కటౌట్ అయితే విజయవాడలో పెట్టడం జరిగింది. ఆ కటౌట్ ఆవిష్కరణకి మన దిల్ రాజు గారు వెళ్ళడం జరిగింది అనమాట. సంక్రాంతికి 2 సినిమాలు ఉన్నాయి దిల్ రాజు గారు. మరి ఏ సినిమా, ఏ కటౌట్ అనుకున్నారా? అదే మన గేమ్ చేంజర్ రామ్ చరణ్ గారి కటౌట్ ఆవిష్కరణకి దిల్ రాజు గారు విజయవాడ వెళ్ళడం జరిగింది. అండ్ ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత సినిమా గురించి ప్రమోషన్ స్పీక్స్ లో చేశారు. డల్లాస్ లో చేసిన ఈవెంట్ చాలా సక్సెస్ అయింది. సో విజయవాడలో డిప్యూటీ సీఎం గారి ఆధ్వర్యంలో ఒక ఈవెంట్ చేస్తే ఎలా ఉంటుంది, ఒక ఈవెంట్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి ఒక ఆ మాట వదలంగానే అసలు మామూలుగా మోగిపోలేదన్నమాట. రేంజ్ లో ఉంది. అండ్ అలాగే చిరంజీవి గారు సినిమా చూసి మళ్ళీ ఫోన్ చేశారని, ఈసారి సంక్రాంతి గట్టిగా కొడుతున్నాం అని చెప్పి ఫ్యాన్స్ తో చెప్పమండం అనగానే మామూలు విజిల్స్ కాదు, అసలు ఎక్కడ మాట్లాడేంత స్కోప్ కూడా ఇవ్వట్లేదు అనమాట జనాలు. అండ్ ఆ తర్వాత చిరంజీవి గారిని కూడా మన దిల్ రాజు గారు పొగడేయడం జరిగింది. బాస్ అంటే మన మెగాస్టారే, ఇంకెవరు కాదని. ఆయన వచ్చి ఒక అల్లు అర్జున్ ని, ఒక రామ్ చరణ్ ని, ఒక సాయిధరం తేజ్ ని, వరుణ్ తేజ్ ని, వీళ్ళందరినీ ఇచ్చారు. ఇంతమందిని ఇచ్చారంటే దానికి కారణం మీరు లేకపోతే ఈ రోజు అసలు ఒక టాలీవుడ్ ఇండస్ట్రీకి ఒక మంచి అంతమంది సెలబ్రిటీస్ ని, అంతమంది ఆర్టిస్టులు ఇచ్చారంటూ అమాంతం పొగిడేశారు అనమాట బాస్ అంటే చిరంజీవి అని. చూడాలి, గేమ్ చేంజర్ మీద కూడా రోజు రోజుకి డే బై డే ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఈయన ఇలాంటి అన్ని అనౌన్స్ చేసి అలాగే ట్రైలర్ గురించి కూడా ఒక అప్డేట్ ఇచ్చేసారనమాట. నా ఫోన్ లో అయితే ఉంది, మీ అందరికి చూపించడానికి కాస్త టైం పడుతుంది, రెడీ చేస్తున్నారు. ఫస్ట్ కి గేమ్ చేంజర్ ట్రైలర్ తో స్టార్ట్ చేసేద్దాం అంటూ చెప్పేశారనమాట. దీంతో ఫ్యాన్స్ కూడా కాస్త కూలైపోయారు. ఎంతమంది ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో హెచ్టీవీ.